महागणाधिपते नमः। सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం శ్రీమాత్రే నమః. వైబ్రాండ్ ప్రేక్షకులందరికీ స్వాగతం. మనకి పుష్యమాసం, మనకి మార్గశిర మాసం వెళ్ళిపోగానే పుష్యమాసం అనేది వస్తుంది. సహజంగా ఈ పుష్యమాసం మనకి శూన్యమాసంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఈ పుష్యమాసంలో వివాహాది శుభ కార్యక్రమాలంటూ ఏమీ ఉండవు. అయితే ఈ పుష్యమాసంలో విశేషంగా జరుపుకునేవి మనకి సంక్రాంతి, భోగి, కనుమ ఇలాంటివన్నీ కూడా ఈ పుష్యమాసంలో రావడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ పుష్యమాసంలో ఒక్కోసారి మనకంటే ఇప్పుడు ఒక్కోసారి ఏకాదశి కొంచెం ఇటు అటు అవుతుంది. మనకు వచ్చే మాసాల యొక్క అధిక మాసాలు వాటి వల్ల మామూలుగా అయితే ఒక్కోసారి పుష్యమాసంలోకి వైకుంఠ ఏకాదశి ఇది కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ పుష్యమాసము అని చెప్పేటప్పటికీ సూర్య భగవానుడికి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం అనేది జరుగుతుంది. మనకి పంచాంగ ప్రకారమో లేకపోతే మనకి పెద్దలు చెప్పిన దాని ప్రకారం చూడండి, భాద్రపద మాసం నుండి కానీ మనం చూసుకుంటే శ్రావణ మాసం అయిపోతుంది. భాద్రపద మాసం నుంచి చూసుకుంటే భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు ఉంటాయి. అలాగే ఆశ్వీజ మాసంలో దుర్గా ఆరాధన అనేది ఉంటుంది. కార్తీక మాసానికి వచ్చేటప్పటికి శివారాధన శివారాధనే ఉంటుంది. అంటే మనం మామూలుగా చెప్పేటప్పుడు కూడా శివకేశవుల అభేదం అని చెప్తాం. అలాగే మనకి కార్తీకం మార్గశిర మాసం వచ్చేటప్పటికి విష్ణు ఆరాధనగా చెప్తాం. అలాగే పుష్యమాసం వచ్చేటప్పటికి రవి ఆరాధన అంటే సూర్య ఆరాధన. ఇక్కడ ఏమయ్యే మనకి పంచాయతనం 5 అయ్యే. మనకి శాస్త్రం ఏం చెప్తోంది, భగవంతుడు ఒక్కడే, కానీ మనం వివిధ రూపాల్లో కొలుచుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క రూపంలో ఆకర్షితులై వాళ్ళకి అక్కడ ధ్యానం, అక్కడ దృష్టి అనేది నిలబడుతుంది. ఒకళ్ళకి గణపతిని చూస్తే దృష్టి నిలబడుతుంది, ఒకళ్ళ అమ్మవారిని చూస్తే నిలబడుతుంది, ఒకళ్ళకి సూర్యభగవానుడు, ఒకళ్ళ రాముడు, ఒకళ్ళ కృష్ణుడు, ఇలా రకరకాలుగా అంతా కూడా భగవత్ స్వరూపం ఒకటే అయినా కూడా మనకి ఒక్కొక్క విగ్రహానికి అంటే ఒక్కొక్క రూపానికి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ పంచాయతనం మనకి చూడండి, ఇంట్లో దేవతార్చన అని చెప్తాం మనం. దేవతార్చన అంటే ఏంటి, 100 ఫోటోలు ఉండక్కల్లా, 100 విగ్రహాలు ఉండక్కర్లేదు, ఏమీ ఉండక్కర్లా, మనకి ఈ పంచాయతనం ఉంటే చాలు. ఈ 5లోంచి అన్నీ వచ్చాయి మళ్ళీ. అందుకనే మనకి పంచాయత పూజా విధానం కూడా మనకి శంకరాచార్యుల వారు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మీకు చూడండి, ఇక్కడ మనకి గణపతి వచ్చేటప్పటికి మనం ఏ పూజ మొదలుపెట్టినా ఏం చేసినా కూడా విఘ్నాలు లేకుండా ఉండడానికి మనం చేసే మొట్టమొదటిది గణపతి ఆరాధన. తర్వాత దుర్గా ఆరాధన. దుర్గా ఆరాధన అంటే అన్నీ వస్తాయి. ఏమొస్తాయి, అందులోనే దుర్గ వస్తుంది, రాజరాజేశ్వరి వస్తుంది, లలిత వస్తుంది, బాల వస్తుంది. అలాగే మనకి వారాహి అనుకోండి, రాజశ్యామలు అనుకోండి, ఇప్పుడు దశమహావిద్యలు అన్నీ కూడా ఆ అమ్మవారి యొక్క స్వరూపాలే, అందులోంచే వచ్చే. అలాగే ఈశ్వరుడు దక్షిణామూర్తి అనుకోండి, లేకపోతే ఆయన మీరు చెప్పే జ్యోతిర్లింగాల్లో అనుకోండి, భీమేశ్వరుడు అనుకోండి, ఏవైనా అనుకోండి, ఆ ఈశ్వరుడే. విష్ణువు మనకి వచ్చేది. విష్ణువు వచ్చేటప్పటికి ఏం చెప్తాం, కృష్ణుడు అనుకోండి, రాముడు అనుకోండి, పండరీనాథుడు అనుకోండి, శ్రీరంగనాథుడు అనుకోండి, ఎవరైనా సరే కూడా మనకి ఆ విష్ణు స్వరూపంలోనే. అలాగే సూర్యభగవానుడు. కాబట్టి ఇక్కడ మనకి ఈ పంచాయత పూజా విధానాన్ని మనకి ఈ యొక్క శంకరాచార్యుల వారు మనకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అందులో భాగంగానే మనకి ఈ 5 ప్రధానంగా తత్వాలు మనకి బయట ఏదైతే ఉందో, అంటే మనకి బయట ఏదైతే ఉన్నాయో అంటే మనం చెప్తాం, అనుష్ఠానం చేసుకునేటప్పుడు కూడా మనం ఈ యొక్క ప్రధాన తత్వాలను మనం చేయడం అనేది జరుగుతుంది. ఏమిటి అంటే మనం చూడండి, భూతత్వము, ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము ఇలా మనం చెప్తాం కదా. అలాగే ఇవి ఎక్కడున్నాయి, మళ్ళీ మన శరీరంలోనే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. అంతే, గాలి ఉంది, ఒంట్లో వేడి ఉంటుంది, వాయువు మనకి లోపల స్పేస్ ఉంటుంది, ఒక అవయవానికి మనకి స్పేస్ వాయువు అంటే మనకి గాలి పీలుస్తున్నాం. ఆకాశతత్వం, వాయుతత్వం మనకు ఉంటుంది కదా, మధ్యలో ప్లేస్ ఉంటుంది. అలా ఇలా మన శరీరంలో కూడా చూడండి, భూతత్వం అన్నప్పుడు మన శరీరాన్ని కాస్త ఇలా రబ్ చేస్తే చూడండి మట్టి వస్తుంది శరీరంలోంచి మనకి, భూతత్వం. ఇవన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి. బయట ఏదైతే ఉందో లోపల కూడా అదే ఉంది మనకు కూడా. కాబట్టి
అలాంటి దాన్ని మనము ఈ యొక్క అంటే ఈ పుష్యమాసం కూడా సూర్య భగవాన్ ఆరాధనకి విశేషం. అలాగే ఈ పుష్యమాసంలో ఎవరైతే సూర్య భగవాన్ ఆరాధన చేస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈ పుష్యమాసంలో మనం చేసుకునే ఇది శని భగవానుడి ఆరాధన. అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా మనం చెప్పుకున్నప్పుడు ఏ రోజైతే అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రం కలిసిన రోజు పౌష్యమాసంగాను ఈ పుష్యమి మాసంగాను అంటే మనకి ఈ పుష్యమాసంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ శని ప్రీతికి ఇష్టమైనది ఏమిటి అంటే ధాన్యం, నువ్వులు. కాబట్టి ఈ నువ్వులతో ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి శనివారము కూడా ఇక్కడ శనికి సంబంధించిన అర్చన అంటే ఆ తైలాలతో నల్ల తెల్లలతో శనికి అర్చన చేసిన, అభిషేకము చేసిన అంటే నల్ల యొక్క నువ్వుల నూనె ఉంటుంది కదా దాంతో అభిషేకం చేసిన, లేదా ఆ వాటి పదార్థాలు వాటికి సంబంధించి మనం వాడినా ఇవన్నీ, లేదా దానం చేసిన ఇవన్నీ కూడా విశేషమైన ఫలితం కలగడం. అలాగే శనివారాలు నియమాలు పాటించడం ద్వారా ఎవరైతే ఏనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశలు లేదా జాతకంలో శని భగవానుడు సరిగ్గా ఆయన యొక్క స్థితి సరిగ్గా లేకపోయినా, వీక్షణ సరిగ్గా లేకపోయినా కూడా అలాంటి వాటి అన్నిటికీ కూడా నివృత్తి అవుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా కొంతమంది అయితే ఈ పుష్యమాసంలో మామూలుగా చూసుకున్నప్పుడు ఇక్కడ క్రియా శూన్యమాసం అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ మాసంలో విశేషమైన శుభ కార్యక్రమాలంటూ ఏమీ ఉండవు కాబట్టి ఇలాంటి మామూలు సాధారణంగా ఇలా మనం చేసుకునే అనుష్ఠానానికి సంబంధించినవన్నీ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఏదైతే పుష్యమాసం ఉందో ఈ పుష్యమాసాన్ని ఆధ్యాత్మిక పరంగా కూడా అందరూ సద్వినియోగం అనేది చేసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.